చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మా ప్రభుత్వ హయాంలో ఏదైనా పంటగన రైతు వేస్తే రైతుకు ఒక గ్యారెంటీ ఉండేది. నేను నష్టపోను, ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుందన్న గ్యారెంటీ ఆ ప్రతి రైతుకు ఉండేది. ఇవాళ పంట దెబ్బతింటే కనీసం ఉచిత పంటల బీమా కూడా లేదు. మా ప్రభుత్వ హయాంలో అమలు అవుతా ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు పూర్తిగా రద్దు చేసేసినారు. రద్దు చేయడమే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 3,500 కోట్లు బకాయిలు. ఉచిత పంటల బీమా కింద చంద్రబాబు నాయుడు గారు రైతులకు కట్టాల్సింది, ఇవ్వాల్సింది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల ఎగ్గొట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పూర్తిగా మంగళం పాడేసినాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రంలో రైతులకు చేసిన మోసాలే ఇవాళ గ్యారంటీలుగా కనిపిస్తూ ఉన్నాయి. బాబు పాలన మోసం గ్యారంటీ అనేదే ఈరోజు ప్రతి రైతుకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపోచ్చి వరుసగా 2వ ఏడాది కూడా పొగాకు ధరలు, పొగాకు రైతులు ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. వరుసగా 2వ ఏడాది. లాస్ట్ ఇయర్ నేను కూడా పోయినా. పొగాకు ధరలు పతనమైతే ఆ రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం నేను కూడా చేస్తే 2వ ఏడాది ఈరోజు ఈసారి వరుసగా మళ్ళీ పొగాకు ధరలు పడిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారి బిడ్డింగ్ ప్లాట్ఫామ్స్ మీదకి మార్క్ఫెడ్ ప్రవేశం చేస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాళ్ళం. పొగాకు రైతులకు మా హయాంలో ఒక భరోసా ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ చేసింది. నన్ను చూడండి ఒకసారి చదివితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది హైయెస్ట్ రేట్, రికార్డ్ రేట్ వచ్చింది 2023-24లో ఫార్మర్స్కు, పొగాకు రైతులకు 285 రూపాయలు యావరేజ్ ప్రైసు. మ్యాక్సిమం రేటు 411 రూపాయలు హైయెస్ట్ క్వాలిటీకి. కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రెస్ రిలీజ్డ్ రికార్డ్ అని చెప్పిస్తూ వైఎస్ఆర్సీపీ రెజీమ్లో 2023-24కు సంబంధించిన డేటా రిలీజ్ చేస్తూ ఈరోజు వరుసగా 2వ ఏడాది పొగాకు రైతులు రోడ్డు మీదే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో పొగాకు కొనుగోలు కంపెనీలతో చంద్రబాబు గారు సమావేశమై కనిష్ట ధర 200 రూపాయలకు తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియాలో ఒకటే ఊదరగొట్టడం చూసాం మనం. ఈయన చెప్పాడో లేడో కానీ రేటు 160కి పడిపోయింది, డబాల్. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన. చంద్రబాబు నాయుడు హుకుం జారీ, 200 రూపాయలు తగ్గకూడదు కనిష్ట ధర అని ఈయన చెప్పినాడు అని చెప్పి పేపర్లో వచ్చింది. మరుసటి రోజు 160కి పడింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే ఈ సీజన్లో 75 రోజులు అయిపోయింది. ఇంతవరకు కొన్నది ఎంతో తెలుసా, కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది.
240 మిలియన్ కిలోలకు గాను 75 రోజులు అయిపోయింది. కొనింది కేవలం 29 మిలియన్ కిలోలు. రైతులు రోడ్డెక్కకి ఏం చేస్తారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఇట్లా రైతులను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్: అవినీతి, దోపిడీ, రెడ్ బుక్. ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, అప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు, సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్. 100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్, పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్, ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే, వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా రియాక్షన్. ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు 4 రూపాయలు తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు 2 కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో 14, 16 రూపాయలు పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు 2 రూపాయలు తగ్గిస్తారు. ఈ రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేదానికి చెప్పడానికి ఇదంగా ఉదాహరణ. మామిడి విషయం, మామిడి రైతుల విషయం. గత ఏడాది కూడా ఇదే మాదిరిగానే మామిడి రైతులకు సంబంధించి ధరలు పతనమైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు నేను పోయినా, రైతులకు సంఘీభావంగా తోడుగా నిలబడేందుకు. గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మామిడి రైతులు మళ్ళీ అదే సంక్షోభంలో మళ్ళీ
పంట అంతా కూడా తెగనమ్ముకున్న పరిస్థితులు, తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితులు. చివరికి కేజీకి 12 రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్. 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అట అన్నారు, 8 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన 8 రూపాయల్లో ఏ ఒక్కడు 8 రూపాయలు ఇలా. 4 రూపాయలు 5 రూపాయలతో వాళ్ళు సరిపెట్టినారు. ఇవాళటికి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఆ చెల్లింపులు కూడా ఇంకా చేయలే. అది లాస్ట్ ఇయర్ విషయం. లాస్ట్ ఇయర్ ఈ పరిస్థితి ఉండగానే మళ్ళీ ఈరోజు ఈసారి మళ్ళీ రెండో ఏడాది మళ్ళీ సేమ్ పరిస్థితి మన రిపీట్. రైతులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఒక కేజీ మామిడి పండు పండించడానికి రైతుకు దాదాపుగా 15 రూపాయలు కాస్ట్ వస్తుంది. అలాంటిది ఇవాళ రెండవ ఏడాదిలో ఇవాళ తోతాపూరి మామిడికాయలు రైతులు అమ్ముకుంటా ఉన్నది 5 రూపాయలు కూడా రావడంలా. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి 5 రూపాయలు కూడా కొనుగోలు చేయడంలా. ఇదే మాదిరిగానే ధరలు పతనం అవుతాయని చెప్పి పతనం అవుతా ఉన్న పరిస్థితులు ఉత్పన్నం అయ్యి కాక మునిపే పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర సహాయ సహకారాలు తీసుకుని 1,30,000 టన్నులు తోతాపూరి మామిడికాయలు కొనుగోలు 17 రూపాయల 50 పైసలకు 17.5 రూపీ పర్ కేజీ చొప్పున ధర నిర్ణయిస్తూ ఎంఐఎస్ కింద అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, పీడీపీఎస్ కింద అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చి అడుగులు వేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు జూన్ 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, జూన్ 25వ తారీఖున వెంటనే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే స్పందించడం, మామిడి కొనుగోలుకు సానుకూల స్పందనతో 17 రూపాయల 50 రూపాయలు ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఆయన పెట్టడం అన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికి నిద్రలేలా. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ మళ్ళా జరుగుతూ ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారికి నిద్రలేలా. మన రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్న సంగతి చంద్రబాబు నాయుడు కంటికి కనపడతా ఉన్నా ఆయనకు మెలకు రాల. చంద్రబాబు నాయుడు గారు కూడా కుమారస్వామి మాదిరిగానే ఆయన ఎన్డీఏలో భాగం, ఈయన మంత్రులు అక్కడ ఎన్డీఏలో భాగస్వాములు. అయినా కుమారస్వామి గారేమో జూన్ 24నే లేఖ రాస్తారు, జూన్ 25వ తారీఖునే పాజిటివ్ స్పందన వస్తుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి తీవ్రమైన ఎద్దడి స్టార్ట్ అయితే అప్పుడు జూన్ 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తారు. ఆ రాసిన లేఖలో కూడా 17 రూపాయల 50 పైసలు మాకు కూడా పెట్టమని చేయడు. లేఖ ఏమని రాస్తారు తెలుసా? 4 రూపాయలు మీరు ఇవ్వండి అని మాత్రమే లేఖ రాస్తారు. ఆ 17 రూపాయల 50 పైసలు ఏదైతే నిర్ణయించాడో అది అడక్కపోగా కిలోకు 4 రూపాయలు మాత్రమే ఇస్తామని, ఆ డబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు. అంటే రైతులకు ఆ 17 రూపాయల 50 పైసలు
వచ్చేలా చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎంతసేపు ఉన్నా తన వారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వీళ్ళకే న్యాయం, వీళ్ళకే మేలు చేయాల, వీళ్ళకే మేలు జరగాల అనే ఆలోచనే తప్ప వీళ్ళకు 17 రూపాయల 50 పైసలు ఇప్పించాలా మన రైతులకు కూడా అన్న ఆలోచన లేదు చంద్రబాబు నాయుడుకు. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంకోవైపు ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ లేదు. ఎక్కడైనా సబ్సిడీకి విత్తనాలు పంపిణీ కాబట్టి మార్కెట్లో ఆటోమేటిక్లీ రేట్లు తగ్గుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని సబ్సిడీ విత్తనాలు లేవు. ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు రాక రైతులు వైపున చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. మరోవైపున యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేవలం 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల హయాంలోనే చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద రైతుల క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా రైతులు బ్లాక్లో కొనుక్కుంటా ఉన్న పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు ఒక్క రైతు కూడా నాకు యూరియా దొరకడం లేదని కానీ, బ్లాక్లో కొన్నట్టుగా కానీ, లైన్లలో నిలబడడం కానీ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల మా పాలనలో మా ప్రభుత్వ హయాంలో రైతులు సాగు చేసే పంటలపై ముందస్తు అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి గ్రామ సచివాలయం ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి ఆర్బీకే యూనిట్ పరిధి ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. పక్కాగా తెప్పించుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి చెంతకే ఎరువులు చేర్చేవాళ్ళం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మా హయాంలో ఎరువుల ధరలు కూడా రైతులకు పండించే రైతులకు ఇచ్చే ఈ ధరలు కూడా 50 రూపాయలు తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే కంపెనీలతో ప్రభుత్వమే మాట్లాడేది, లాజిస్టిక్స్ కాస్ట్ సేవింగ్స్ చూపించేది. డైరెక్ట్గా ఆర్బీకే పరిధిలోకి, డైరెక్ట్గా ఊరు పరిధిలోకి తీసుకొని పోయేవాళ్ళం మా ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి మొత్తం రివర్స్. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దీనికి చంద్రబాబు చెప్పే కారణం ఏమిటో తెలుసా? భలే విచిత్రమైన కారణం చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా కారణం? యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు నాయుడు చెప్పే కారణం యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట, అందుకే ఈ పరిస్థితి తెచ్చినాడంట. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా రైతుకు తెలియదా చంద్రబాబు గారు, ఏ పంటకు ఎంత యూరియా వేయాలనో రైతుకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రైతు తన పంటకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ యూరియా ఎందుకేస్తాడయ్యా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్సే కదా ఎవరికైనా కూడా. ఎందుకు వేస్తారా ఎవరైనా కూడా? ఎంత అవసరమో అంతే వేస్తారు. డబ్బు ఖర్చు పెట్టి, డబ్బు ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ యూరియా ఎందుకు వేస్తారు? పైగా ఇంకోటి ఏంటంటే, వరి పంటకు యూరియా ఎక్కువ వేస్తే చేను కూలిపోతుంది, గ్రోత్ ఎక్కువ వస్తుంది, వాలుతుంది. యూరియా ఎక్కువైతే చేను కూలుతుంది, చేను పడిపోతుంది. ఎందుకు వేస్తారు? ఈయన చెప్పాలేమో రైతుకి ఎంత వేయాలా,
అలా తెలియదు అన్నట్టుగా. అసలు చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి తెలియదు ఫస్ట్ ఎంత యూరియా వేయాలనో అని. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి, అప్పుడు ఎస్టిమేట్లు కరెక్ట్గా వస్తాయి. ప్రతి గ్రామ సచివాలయంలో ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు, ఏ ఏ పంటలు వేస్తూ ఉన్నారు, ఈ క్రాప్ ఏంది, ఇవన్నీ చేస్తే రిక్వైర్మెంట్ ఎంతో తెలుస్తుంది. అది చేస్తే అది మాది ఈ క్రాప్ నిర్వీర్యం, ఆర్బీకే నిర్వీర్యం, ఎంత యూరియా వేయాలో ఏం తెలిసి వస్తే కదా సమస్య. అది యూరియా ఎరువుల సంగతి దేవుడు ఎరుగు, నా పక్కన పెడదాం. పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తానన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు చూపించిన ఇదే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో టీవీ ఆన్ చేసి ప్లే చేసి ఆయన చంద్రబాబు నాయుడు అన్న మాటలు. సరే మళ్ళీ ఎక్కువ చూపిస్తే బాగుండదులే అని అనుకుంటే ఈసారి వదిలేస్తాను. పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తానన్నాడు. 3 ఏళ్ళు 60,000 ఇవ్వాల పిఎం కిసాన్ కాక. ఇచ్చిందెంత? 19,000. రైతు అనేవాడు ఏ రకంగా బాగుపడగలుగుతాడు? చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 కోట్ల పంటల బీమా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టినాడు. పంటల బీమా కింద ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల 3,500 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల. పైగా ఉచిత పంటల బీమా రద్దు చేసినాడు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడేసినాడు. గత ఏడాది మోంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా ఇలా. ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా పద్ధతిని పక్కన పెట్టు, అసలు ఈయన ఇస్తే కదా. ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. ఈ క్రాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. 2 ఏళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరికి ₹1 ఇలా. 540 మంది రైతులు ఈ 2 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకరికి ₹1 ఇలా ఇవ్వకపోగా ఏమంటే చెలించిపోయిన చంద్రబాబు కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ఆ కాడెద్దులకు కాంపన్సేషన్ ఏంటి అని చెప్పి కలెక్టర్ చెప్పాడంట. 540 మంది రైతులు 2 ఏళ్లలో ఈయన పుణ్యాన ఈయన చేసిన మోసానికి చనిపోతే ఒక్కరికి ఇంతవరకు ₹1 ఇలా. బిల్డప్ మాత్రం చూస్తే 2 కాడెద్దులు నదీ ప్రవాహంలో చనిపోతే చంద్రబాబు చెలించిపోయినాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయంట, కలెక్టర్కు ఫోన్ చేసినాడంట, వెంటనే కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినాడని ఈనాడు పెద్దగా రాస్తాడు, ఆంధ్రజ్యోతిడు బిల్డప్ ఇస్తాడు, TV5 ఇంకా ఎక్కడికి ఇది? అయ్యో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిజంగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నది ఏమిటి అని అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా క్వాడ్స్ మాఫియా, లాటరైట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు PPL చేయడము,
ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా ఇది చాలా అన్నట్టుగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు బీచ్లను కూడా వదలడంలా బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్, చెనిక్కాయలకు బెల్లాలకి. నిజంగా వీటినన్నీ ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే వీటి అన్నిటి విషయాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకున్నంత